ఎప్పుడైతే కూటమి ప్రభుత్వము అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి అతివృష్టి అనావృష్టికి గురి అవుతున్న రైతులందరినీ మనం చూస్తున్నాము. ఈరోజు మనము పొలాల్లోనే డైరెక్ట్ గానే ఉన్నాము, రైతులతో ఈరోజు ఇంటరాక్షన్ చేసుకుంటున్నాము. గతంలో ఇట్లా వర్షం వచ్చి ఇట్లా ఎక్కడన్నా నష్టం జరిగితే 3,000తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనసుతో కొనుగోలు చేసేవాళ్ళు. ఈరోజు ఇట్లా పరిస్థితి మన పొలాలంతా కూడా మీరు చూస్తున్నారు, ఆడ ఎక్సెస్ గా వర్షాలు వచ్చేసి కూడా పంటలన్నీ కూడా ఇట్లా పడిపోయినాయి. కనీసము గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేయాలా, రైతులకి ఎట్లా ఆదుకోవాలనే పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటలేదు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎలక్షన్ కు ముందర అయితే రైతులకు మంచిది చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళందరూ కూడా ఊరూరు కూడా వాళ్ళ మైక్ పట్టుకుని డబ్బా కొట్టుకొని వచ్చినారు. ఈ రోజు రైతుల పరిస్థితి నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి రైతుల్ని మీరు ఆదుకోనాలి, కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడైనా మీరు దిగి రావాలి, రైతులకు స్పందించాలి అని ఈ రోజు మేమందరూ కోరుకుంటున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని ఓపెన్ చేసి ఇంటి ముందరకే ప్రభుత్వంని తీసుకొని పోయే పరిస్థితి మనం చూసినాం. అంటే ఎక్కడైనా రైతుకు ఏ నాణ్యమైన విత్తనాలు కావాలన్నా కూడా గతంలో మనం చూసినాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసినాం. రైతులందరూ కూడా మండల కేంద్రాల్లో పోయి పొద్దున 5 గంటలకు 4 గంటలకు పోయి ఖర్చీఫ్ వేసుకుని అక్కడ కూర్చునేది మనం చూసినాం. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో రైతు భరోసాల్ని ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి అక్కడికే రైతులు డైరెక్ట్ గా రైతు ఇంటికి కూడా మనం డోర్ డెలివరీ సర్వీస్ చేసిన రోజులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు నిజంగా రైతులందరికీ కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినాం. అయితే దాన్ని ఫుల్ ఫ్లెజ్ గా ఆపరేట్ చేసే సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం అక్కడ కల్పించలేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద 13,500 కూడా మనం ఇచ్చినాం. ఈ రోజు పెట్టుబడి సాయం కింద ఇస్తాం 20,000 అని చెప్పి కూటమి ప్రభుత్వం దాదాపు 6 నెలలైనా కూడా ఒక్క పైసా కూడా రైతుకి ఇచ్చిన పాపానికి పోలేదు. ఈ రోజు కూడా రైతులకి ఇట్లా పంటలు అతివృష్టి అనావృష్టి వల్ల చాలా నష్టపోయినారు. వాళ్ళందరికీ కూడా ఆదుకునే దానికి కూడా ఎక్కడ కూడా ముందుకు వస్తలేదు కూటమి ప్రభుత్వము. ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. అదే విధంగా ఎవరు వచ్చి కూడా ఇది ముందు కొనడం లేదు. రైతు పరిస్థితి ఎంతగా బాధాకరంగా ఉంది అంటే ఈ రోజు ఏ దళారులు అయితే మీ కమిషనర్లు అయితే మీ మిల్లర్స్ అయితే మీ ఎవరైతే వచ్చి మధ్యలో ఏ రేటు పలుకుతారో ఆ రేటుకి ఇచ్చేస్తా ఉన్నారు రైతులు. నిజంగా కన్నీటితో మళ్ళా ఆయన ఇంటికి వస్తున్నాడు. అన్నం పెట్టే రైతు ఈ రోజు ఇంత బాధాకరంగా ఉన్నాడంటే చాలా దయనీయ పరిస్థితిగా ఉంది రైతులు. ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతుని రాజుగా చూడాలి అని ఆయన తపన పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజుగా చేసే దిశలోనే ఆయన పరిపాలన చేశాడు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా నష్టం పోయినా కూడా ఈ రోజు ఎవరు కూడా పట్టించుకునే నాథుడే లేదు అని